ఇకపోతే సినిమాలకు వద్ద పెద్ద పెద్ద హీరోలు నటిస్తున్నారు కదా. వెంకటమాధవి గురుమూర్తి కేసులో కూడా వాడు ఏం చెప్తున్నాడు, దృశ్యం సినిమా చూసినా అని చెప్తాను. వాడు ఒక 100 సార్లు చూసి ఉంటాడు ఆ దృశ్యం సినిమా. అంటేనేమో అందులో వెంకటేష్ పెద్ద హీరో. ఆ వెంకటేష్ చేసిన కథలకు అంటే వీళ్ళు సెన్సార్ బోర్డులు కావాల్సింది ఏంది, బ్లడ్ కనపడద్దు, కోడిని నరకద్దు, మనిషిని నరకద్దు, అది బ్లడ్ కనపడద్దు, దాన్ని బ్లర్ చేసేసి సీన్ అయితే నడిపిస్తారు. కానీ ఒక మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్ మూవీస్ కూడా వచ్చినాయి. ఈ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పాలి, సమాజానికి మెసేజ్ ఇవ్వాలి, మంచి జరగాలని చేయాలి. కానీ చెడుని తక్కువ చూపించాలి, 30% చూసి దీనివల్ల నష్టం అవుతుందని మంచి చూపించాలి. అలాంటిది పెద్ద పెద్ద హీరోలు ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదండి. సెన్సార్ బోర్డు వాళ్ళు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారో, ఆ డైరెక్టర్లు ఎట్లా సినిమాలు తీస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. దయచేసి అందరికి విజ్ఞప్తి, ఇలాంటి వైరల్ వీడియోస్ పెట్టకండి. మళ్ళీ పిక్చరైజేషన్ అవి ఈ మాట ఒకటి ఉంటే ఇంకోటి చూపిస్తున్నారు. అసలు ఏమంటారు, సింక్ కానీ పదాలతోని, సింక్ కానీ వీడియోస్తోని ఇట్లా చేయడం అనేది జరుగుతుంది. ఇది సమాజానికి ఒక మంచి జరిగే విషయమే కాదు, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విషయమే కాదు, ఇంకా చెడిపోతుంది అని చెప్తున్నాను. వీలైనంత వరకు జెన్యున్ గా ఉండండి, జెన్యున్ గా పంపించండి. ప్రతి వీడియోని కూడా మంచి చేస్తూ వైరల్ చేయండి, కానీ చెడుని మాత్రం వీడియోని వైరల్ చేయకండి. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను.